మట్టిలో మాణిక్యం అనే ఒక పురుషుడే ఒక వ్యక్తిని గురించి ఆయన ఎవరు అంతగా గుర్తించరు. ఎబ్బేజీ కొంచెం వస్తాడు. ఎబ్బేజీ రన్నింగ్ పర్సనే, చాలా మంది చెప్తారు ఆయన గురించి. అమ్మా ఒక కీర్తనను రచించాడు ఆయన. అమ్మా హీ మ్యాన్ సూపర్ మ్యాన్ కాకుండా, స్పైడర్ మ్యాన్ కాకుండా ఎవరు మ్యాను? అమ్మా హామాన్ వేరు. హామాన్ అంటే ముద్దికే దగ్గర ఉన్న విలను. హేమాన్. వెరీ గుడ్, దేవునికి స్తోత్రం. ఓకే, అంటే 30 నుంచి చెప్తే అప్పుడు అందుకున్నాను. ఓకే, మంచిది. ఈతను అలాంటి వ్యక్తులే 2 స్త్రీల గురించి మనం ధ్యానం చేద్దాం. అంటే సుమారుగా 350 సంవత్సరాల క్రితం, 3500 సంవత్సరాల క్రితం, 350 300 అనగానే కొందరు వ్యక్తులు మన జ్ఞాపకంలోకి వస్తారు. 2000 అనగానే తక్కువని జ్ఞాపకం వచ్చేది ప్రభు అయిన యేసు క్రీస్తు. మరొక 2000 వెనక్కి వెళ్తే జలప్రలయం, మరొక 2000 వెనక్కి వెళ్తే అలాగే ఒక్కొక్కటి మనకు సంఘటనలు, డేంజరస్ సిచ్యువేషన్స్ అన్ని కూడా జరిగాయి. అంటే మరొక 2000 ఇప్పుడు అయింది. ఈ కాలంలో కూడా ఏదైనా జరిగే అవకాశం ఉంది. నిర్గమకాండం 1వ అధ్యాయంలో చాలా సంగతులు మనం ధ్యానం చేస్తూ ఉంటాం. సౌండ్ ఎక్కువైందా? చిన్న తగ్గించు. ఓకే, 15వ వచనం నుండి చూస్తే ఓకే, ఇప్పుడు గమనించండి. ఇద్దరు స్త్రీల పేర్లు మనం చూసాం, సిఫ్రా అండ్ పూయా. సిఫ్రా అంటే సౌందర్యం గల అని అర్థం. పూయా అంటే ప్రసవ వేదన గల స్త్రీ అని అర్థం. ఇప్పుడు సిఫ్రా అనేటువంటి వ్యక్తి సౌందర్యం ఎలాగుందో మనకు తెలియదు. ఐగుప్తు స్త్రీలు కానివ్వండి, లేదా హెబ్రీ స్త్రీలు అంటే ఇశ్రాయేల్ స్త్రీలు కానివ్వండి, ఎలాగైనా కానీ వారు సౌందర్యంగా ఉన్నారో మనకు తెలియదు. ఆ పేర్లు ఉన్నాయి. కానీ ఈ స్త్రీలకు ఆత్మ సంబంధమైన సౌందర్యం ఉందని మనకు అర్థమవుతుంది వాళ్ళ చరిత్ర చదువుతున్నప్పుడు. ఎందుకంటే బైబిల్లో 31:30 ఏముంటుందంటే, సామెతల్లో అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం అంటూనే యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అంటాడు. కాబట్టి మనకి ఏ అందం ఉందో, చందం ఉందో లేదో పర్వాలేదు, కానీ దేవుని యొక్క ప్రియ సంఘమైనటువంటి వధువు సంఘాన్ని ప్రభు నా సుందరి, ప్రియసఖి, సౌందర్యవతి అని మంచి పేర్లతో పిలవడం మనం చూస్తాం. అంటే అంత ప్రత్యేకమైనది. ఎందుకంటే ఆయన సుందరుడు ఏమన్నా పాట అంటే ఎవరు పాడతారు మన చర్చిలో? అమ్మా పద్మా సిస్టర్, హెప్సీబా కదా. యేసుప్రభు యొక్క అందచందాలని 5-10 పరమగీతాల్లో మనం చూస్తాం. ఆయన ఎంత అందంగా ఉంటారో, ఎంత చక్కని సౌందర్యవంతుడు, ఆయన యొక్క కురులు ఎలాంటివో, కాకపక్షం వల్ల కృష్ణపక్షం అని ఆ వర్ణన చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే ఇక్కడ యేసు ప్రభు వరుడు అనేటువంటి వారికి వధువు సిద్ధపడుతున్నప్పుడు వారికి కావలసిన సౌందర్యం బాహ్య సౌందర్యం కాదు. ఆయనకి ఎవరు కావాలంట? ఆత్మ సంబంధమైన సౌందర్యం కావాలి. అలాంటి వారిని వెతుకుతున్నాడు. ఇక్కడ ఐగుప్తులో దేవుని బిడ్డలు కానివారు, ఇశ్రాయేలు కానివారు, హెబ్రీలు కాని స్త్రీలు మంత్రసానులు అంటే ఈ కాలంలో ఏఎన్ఎంలు అనమాట. ఆయాలంటామా? ఏఎన్ఎం నర్సింగ్. వారు చేసే పురుటి యొక్క పని, బిడ్డలు జన్మలు అవుతున్నప్పుడు వారు చేసే సహకారం. కానీ ఇక్కడ వారి డ్యూటీ రాంగులో వెళ్తుంది. ఎందుకని? రాజాజ్ఞను బట్టి. నిజానికి ఆ స్త్రీలతో ఎవరు మాట్లాడుతున్నారు? అక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? రాజులు లేదంటే ప్రధానమంత్రి సామాన్యమైనతో మాట్లాడరు. మధ్యలో ఇచ్చి కొంతమంది ఉంటారు వారి కింద వారితో మాట్లాడిస్తారు. కానీ డైరెక్ట్గా రాజే మాట్లాడేంటే అర్థం ఏంటంటే వాడి అవసరత అలా ఉంది. ఏంటి ఈ అవసరం నుంచి ఎలాగైనా గొట్టెక్కాలంటే వీళ్ళని కూడా మనం మాట్లాడి హానర్ చేసి వారిని గౌరవిస్తూ వారి దగ్గరికి మనమే వెళ్ళి ఈ విషయాన్ని చెప్పాలి. అంటే ఏం చెప్పాడు? ఇశ్రాయేలు లేక హెబ్రీలు విస్తరించకుండా, ప్రబలకుండా, ఎక్కువ కాకుండా ఏంటి అప్పటికే వాళ్ళు ఏం చేస్తుండంటే వాళ్ళ మీద 11 వచ్చిన చూడండి.
ఏంటి వారి మీద పెట్టిన భారములలో శ్రమ పెట్టుటకు వెట్టి పనులు అంటే చాకరీ పని. ఈ పని ఆ పని కాదు, ఈ టైం ఆ టైం కాదు, ఏ పని పెడితే ఆ పని నలగొడుతున్న పురుషుల్ని. అయినా అంత పని చేసి కూడా వాళ్ళు పిల్లల్ని కంటున్నారు. కందంలో పురుషులు పుడుతున్న వారు వీళ్ళు ఎక్కువైపోయారంటే వీళ్ళు ఇప్పుడే ఎలా ఉన్నారు, ఇంత వ్యక్తి పనులు చేస్తే శ్రమ పెడితే కూడా విస్తరిస్తున్నారు. కనుక ఒకవేళ వీళ్ళని ఇంకెలా ఉండనిస్తే ఇంకా డేంజర్ అని భావించి అమ్మాయిలు మాత్రం ఉండనివ్వండి, ఆడపిల్లలు పుడితే మగ పిల్లలు మాత్రం చంపేయండి, నైల్ నదిలో పడేయాలి. నైల్ నదిలో ఏముంటుంది? ముసళ్ళు ఉంటాయి. ఓకే, ముసళ్ళు ఉన్నాయని ఒక రోజులో చెప్పారు. ఒకసారి ఒక యూత్ పిక్నిక్ వెళ్ళారంట. పిక్నిక్ వెళ్తే ఇద్దరు ఈత కొడుతుంటే చాలా ఈత కొడుతుండగా చెప్పానా ఏంటి స్విమ్మింగ్ చేస్తున్నారన్నమాట. సరే కాసేపు దాంట్లోకి వద్దాం. ఈ సిఫ్రా అనేటువంటి అమ్మాయి పేరేంటన్నావు, అర్థం ఏంటన్నావు? సౌందర్యము. దేవుడికి స్తోత్రం. హెబ్రీలన్నా ఇశ్రాయేలు స్త్రీలన్నా ఒకటే. ఏంటి 14-13 ఉంటుంది ఆది కాండంలో దాని కనెక్షను. మీకు మాత్రం ఇప్పుడు చిన్న మాట. ఏ అలంకారం అమ్మా? పరిశుద్ధ అలంకారం. అది ఎలా ధరిస్తాం? మనకి ఏంటిది నగలు తెలుసు, దీన్ని ఏమంటారు నక్లీసులు తెలుసు, చెవి దిద్దులు తెలుసు, బుట్ట రింగులు తెలుసు, సారంగులు తెలుసు, ఇంకేంటి పాపిడి చేనులు తెలుసు, వర్ధానాలు తెలుసు, ఇంకా చాలా ఉన్నాయి బంగారంలో చేసుకునే ఐటమ్స్. కానీ ఇవేంటి అలంకారం? పరిశుద్ధ అలంకారం. పరిశుద్ధ అలంకారం అంటే ఏంటనంటే చూడండి పేతురు పత్రికలో వెరీ గుడ్ అమ్మా, రెఫరెన్స్ చెప్పరా. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 1 నుండి ఓకే 4 నుండా ఓకే 4, 5, 6. సాధువైనట్టి అంటే సాధువు అంటే ఏంటి అంటే అరిస్తే కరుస్తాను అనకూడదు అనమాట. అరిస్తే లోపడతాను అనాలి. నువ్వు ఒక మాట అంటే నేను 3 మాటలు అనకుండా, ఒకటి కొడితే నేను 4 కొడతాను అనగా, నువ్వు చేతితో కొడితే కాలుతో తంతాను అనకుండా ఏమవ్వాలి? సాధువైనట్టు, మృదువైనట్టు. మన సామెతలు 15 ఏముంటుందంటే మృదువైన మాట కోపమును చల్లార్చును, నెప్పించి మాట కోపమును రేపును అంటాడు. కానీ ఇక్కడ చదవమ్మా, మృదువైనట్టు సాధువైనట్టు గుణము అను అక్షయ అలంకారం, నశించినటువంటి అలంకారం మీకు అంతరంగ స్వభావం హృదయం ఉండాలి. ఇంకా దేవుని దృష్టికి ఏంటంటే అవి చాలా విలువైన దినుసులు. ఏంటి మనకి ఎన్ని కేజీలు బంగారం ఉందో, ఎన్ని లాకర్స్ ఉన్నాయో, ఎన్ని బీరువాలు ఉన్నాయో, ఎంత బ్యాంక్ అకౌంట్ ఉందో అనవసరం, నథింగ్ అది దేవుని దగ్గర. కానీ ఏంటంట దేవుని దృష్టిలో నీ ఆత్మ సంబంధమైన సౌందర్యం ఎలా ఉందో అన్న సంగతి మాత్రం దేవుడు చూస్తాడు. దేవునికి స్తోత్రం. సామెతలు 17:6 చూడండి. పదిహేడారేనా ఏంటమ్మా? అంటే ఎవరు? మనవాళ్ళు తాతగారికి పేరు తెచ్చేవారంట. అంతేనా? మనవాళ్ళు తాతగారికి పేరు తెచ్చేవారుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరు కన్నాడు అంటే పలానోడు కొడుకు కన్నాడు అంటారు. అంటే వాళ్ళ నాన్నగారి పేరు అక్కడ ప్రస్తావన అవుతుంది. ఏంటంటే కిరీటము అంటే గొప్పతనాన్ని తెచ్చేవారు అని కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయంలో 8వ వచనం. అభినాదాబును పిలిచి సమూయేలు ఎదుటికి అతనిని రప్పింపగా అతడు యెహోవా ఇతని కోరుకొనలేదనెను. అప్పుడు యెషయి షమ్మాని అమ్మా 7 నుంచి చదవండి. అయితే యెహోవా సమూయేలుతో ఇలా సెలవిచ్చాడు, అతని లోపమును అతని ఎత్తును లక్ష్యపెట్టకుము. మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టడు. ఓకే, అంటే ఏంటి? మనం లోకం మనకిచ్చే గౌరవం దేన్ని బట్టి ఇస్తుందట? మనకు కలిగిన వాటిని బట్టి.
కదా. కానీ దేవుడు మాత్రం దేవుళ్ళలో నువ్వు ఉన్న స్థితిని బట్టి నీకు విలువ ఇస్తారు. ఇక స్త్రీల దగ్గరకు వద్దాం. వీళ్ళు ఎలాంటి వ్యక్తులు మనం చూస్తున్నాం, వారు అందసందాలు. ఆవిడేంటి నర్సులు కదిరి అన్నాం. ఇంకొక ఆమె పేరు పూయ, ఆంటీ సిఫ్రా పూయ. పూయ అంటే అర్థం ఏంటన్నాం? ప్రసవ వేదన గల స్త్రీ. పేరు ముందే పెట్టారో మనకు తెలియదు, కానీ ఆమె డ్యూటీ అలాంటిదే వచ్చింది. ప్రసవంలో ఉన్నటువంటి స్త్రీలకు పరిచయం చేసే డ్యూటీ. అయితే రాజు వ్యతిరేకంగా ఈ సంగతులు చెప్పాడు. ఎందుకు సింహాసనం దిగి వాళ్ళతో మాట్లాడిందంటే వారి అవసరత అతనికి ఉంది, ఏ నష్టం కలగకూడదు కాబట్టి ఈ వ్యక్తితో మనము మాట్లాడాలని కిందకి దిగొచ్చాడు. నిర్గమకాండకు మళ్ళీ వద్దాం. 16 నుంచి చదవండి. ఎబ్రీ స్త్రీలకు మందసాన్ని పని చేయించు. వారిని కాంతుపీఠం మీద కూర్చున్నప్పుడు మగవాడైన ఎడల వారిని చంపుడి, ఆడదైన ఎడల దాన్ని బ్రతుకునీయుడని వారితో చెప్పాడు. అయితే ఆ మంత్రస్వాములు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక. చాలమ్మా, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇదే. దేని చుట్టంతా తిరుగుతుంది. వాళ్ళు దేవునికి భయపడి అని ఉంది. నిజానికి వాళ్ళ ఉద్యోగం ఐగుప్తు రాజు దగ్గర, ఫరో దగ్గర. రాజుకు తప్పకుండా ఆయన ఆజ్ఞకి లోపడాలి. కానీ రాజుకే మించిన రారాజు ఎవరు? ప్రభు అయినా. కానీ యేసు ప్రభుకి లేదంటే దేవాది దేవునికి సృష్టికర్తకు వాళ్ళు భయపడుతున్నారు. అలా భయపడటం ద్వారా రాజు మీద ఉన్న భయం కాస్త వారిలో నుంచి. అంతే కదా. ఇక్కడ మనకి ఏమర్థం అవుతుంది? దేవునికి భయపడితే దేనికి భయపడే పని లేదని. నువ్వు ఎప్పుడైతే దేవునికి భయపడటం మానేస్తావో ప్రతి దానికి భయపడాల్సి వస్తుంది. రేపు ఏమవుతుందో, నా జీవితం ఏమవుతుందో, నా కుటుంబం ఏమవుతుందో, నా పిల్లల పరిస్థితి ఏంటో, ఈ టెన్షన్లన్నీ నేను వెంటాడుతాయి. ఎందుకని? నువ్వు ఎవరికి భయపడలేదు? దేవునికి భయపడలేదు. యాకోబు పత్రికలో ఒక మాట ఉంటుంది అమ్మా, 4:7 అమ్మా. కాబట్టి దేవునికి లోబడి ఉండు. అపవాదిని ఎదిరించుడి. ఏంటమ్మా ఏం చేయాలంట? దేవునికి లోబడి ఉండు, అపవాదిని. ఇంకా దాని కనెక్షన్. అప్పుడు వాడు మీ వద్ద నుండి. అబ్బో, అపవాది మన దగ్గర నుంచి పారిపోవాలంటే ఒకే ఒక మార్గం చెప్తున్నాడు దేవుడు. ఏంటంటే దానికి ఒకే ఒక దారి ఉంది. ఏంటి? దేవునికి లోబడి ఉండడమే. దేవుడిని వ్యతిరేకించడం కానీ, దైవ వాక్యాన్ని ధిక్కరించడం కానీ, దేవుడికి వ్యతిరేక దిశలో ప్రయాణం చేయడం కానీ చేస్తే అది ఏమవుతుందంట? అపవాదు మన దగ్గర ఉండేటట్టు చేస్తాడు. కానీ అపవాదు మన దగ్గర ఉండకుండా మన దగ్గర నుంచి వాడే పారిపోవాలంటే సామెతలు 28:1 ఏముంటుంది? దుష్టుడు ఎవడను, సామెతలు 28:1 దుష్టుడు ఎవడను తరమకుండానే. ఎందుకు పారిపోతాడు అని అంటే నువ్వు ఎవరికి లోపడ్డావు? దేవునికి. అందుకే దేవుడు సామెతలు 23:26 ఒక మంచి మాట అంటాడు చూడండి. నా కుమారుడా, నీ హృదయమును నాకు ఇమ్ము. అంతే. హృదయంలో దేవునికి కనుక స్థానం ఇచ్చాడు, నీకు ఎవరికి ఇవ్వలేవు, నువ్వు ఇక దేనికి ఇవ్వలేవు. అండ్ ఒకసారి సండే స్కూల్కి తల్లి 2 5 కాయిన్స్ ఇచ్చి, ఒక 5 కాయిన్ నువ్వు కొనుక్కోవాలి, ఒక 5 సండే స్కూల్ చందా బాక్స్లో వేయాలి అని చెప్తే వెళ్తున్నాడు. ఒక కాలువ బిడ్జే దాటుకుంటూ వెళ్ళాడు, ఊపుకుంటూ. కుడి చేతిలో ఏమో ఎడమ చేతిలో వాడు పట్టుకున్నాడు. వెళ్తుండగా సడన్గా ఏమైందంటే ఒకటి కాలువలో పడిపోయింది. సరే వెళ్ళిపోయాడు. సండే స్కూల్ చూసుకుని ఇంటికి వచ్చాడు. అప్పుడు ఇంటికి వచ్చాక వాళ్ళ అమ్మగారు అడిగారు, అరే దేవుని కానుక వేసావా అంటే, లేదు అమ్మే దేవుని కానుక కాలువలో పడిపోయింది అంటున్నాడట. చూడండి, చాలా మంది గోవిందా అంటే పోయిందా అంటారు. ఒకటి డబ్బులు పట్టుకొని పైకి ఇస్తున్నాడు. పైన ఉంటే దేవుడి, కింద పడితే నావంటున్నాడంట. ఏమవుతాయి డబ్బులు? శాంతి ఏమవుతాయి? కింద పడతాయి. మరి పైన ఎందుకు ఉండిపోతాయి? కాబట్టి దేవుడికి అన్నప్పుడు అది వేరు. యేసుప్రభువు చెప్పాడు, రాజుకి దేవునికి కైసరు ధర్మ. కైసరు అంటే రాజు, కైసరు రాజు కానీ మళ్ళీ 2 ఒకటి అయిపోతాయి. కాబట్టి ఆ విధంగా ఇక్కడ మత్తయి సువార్త 6:33 ఒక బేస్మెంట్ ఇచ్చాడు మనకి. మొదట చేయాల్సిన పనులు మనం తర్వాత చేస్తాం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. ఫస్ట్ చేయాల్సిన పని దేవుని రాజ్యము, నీతి. తర్వాత నువ్వు ఇంకేది ఎతకాలన్నా. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం.
క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అంటే నిజంగా రక్షణ నీలో ఉంటే, దేవుడిని నీ హృదయాన్ని ఇచ్చి ఉంటే పైన వాటినే వెతుకుడి. ఏటమా పైన నక్షత్రాలు, ఆకాశం, సూర్యచంద్రులు కాదు, పైన ఆత్మ సంబంధమైన వరాలు, పైనుంచి అన్ని వస్తాయని దైవ గ్రంథంలో ఉంది. జ్యోతిర్మయుడు తండ్రి వద్ద నుండే ఆ ఆశీర్వాదాన్ని వస్తాయని చెప్పాడు. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. అమ్మా ఏంటంటే పైన వాటినే వెతకాలి కానీ భూ సంబంధమైన వెతకూడదు. నయాగరా జలపాతం తెలుసా? ఎక్కడుంది నయాగరా జలపాతం? ఎక్కడుంది? అది ఎక్కడుంది అక్కడుందని ఎంత సింపుల్ కదా, లావణ్య అలాగే చెప్తుంటుంది. ఓకే, ఏంటంట నయాగరా జలపాతం. అయితే ఆ జలపాతాన్ని చూడడానికి ఒక ఫారినర్ వచ్చారు. వచ్చి దాన్ని చూచి వెళ్తుండగా ఒక రైతు కనపడ్డాడంట కొంత దూరంలో, ఒక 10 కిలోమీటర్ల దూరంలో. అక్కడ కూడా జలపాతం యొక్క సౌండ్ వినబడుతుంది. బైబిల్లో విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండిన ఏంటిది? ఆయన కంఠస్వరం కదా. యేసు ప్రకటన మొదటి అధ్యాయంలో ఆయన కంఠ 15-16 వచనాల్లో ఆయన కంఠస్వరం అలా వస్తుంటే ఆ సౌండ్కి యోహాను గారు పడి మా శాంతి బైబిల్ చేస్తుందంటే రైట్ రెఫరెన్స్ ఇవ్వాలి. తప్పు పాస్టర్ గారు అంటే నోటి కనిపించి ప్రకటన మొదటి అధ్యాయం ఆయన పాదములు అమ్మా ఆయన పాదములు కొలిమిలో పొటము వేయబడి 15 వచ్చిన రైటే. ఓకే, మెరీచున్న అపరంజితో సమానమై ఉండేను. ఆయన కంఠస్వరం. అపరంజి అంటే ఏంటి? బంగారం. ఓకే, బంగారం పోతని అపరంజి అంటారు. ఓకే, ఉండేను. ఆయన కంఠస్వరము దేవునికి స్తోత్రం. ఆ సౌండ్కి యోహాను గారు పడి చచ్చిపోయారని ఉంది ఆయన పాదాల దగ్గర. అంటే అంత సౌండ్ అనమాట. ఆ సౌండ్ ఎవరు కూడా వినలేరు, గుండె ఆగిపోద్ది అనమాట. కానీ చల్లనైన మెరలైన స్వరంతో కూడా ఆయన ఆదాముతో ఏదైనా తోటలో మాట్లాడారు. కాబట్టి ఈ ప్రత్యేకమైనటువంటి ధ్వని శబ్దం ఎప్పుడు వస్తుందంటే ఆయన మాటను ధిక్కరించినప్పుడు, మాటకు లోబడినప్పుడు వచ్చే పరిస్థితులు వేరు. మాట వింటే ఏంటి, వినకపోతే ఏంటి? ఏంటి నా మాట వింటే నువ్వు బ్రతుకుతావు, తింటే చేస్తావు. ఏడు తింటే ఆ పండు ఫలాన్ని తింటే నువ్వు చేస్తావు అన్నారు. ఏంటి మనం ఏమనుకుంటున్నారు? సస్తే ఏ గొడవ లేదని పాటలు పాడుతున్నారు. సస్తే ఏం గొడవ ఉంటుందట? నరకంలో కేకలు వెయ్యాలి. వీళ్ళు ఎవరికి భయపడ్డారంటే దేవాది దేవునికి భయపడ్డారంటే ఎవరిని భయపడలేదు? రాజుకి. ఎందుకంటే దేవుని భయము మనకు ధైర్యాన్ని ఇస్తుంది, నిబ్బరాన్ని ఇస్తుంది, నిరీక్షణ ఇస్తుంది, ఉత్సాహాన్ని ఇస్తుంది. ఏంటి దానిని హానెస్ట్ ఇస్తుంది. హానెస్ట్ ఈజ్ ద బెస్ట్ పాలసీ అంటారు. అంటే నిజాయితీ అనేది హుందాతనం, యథార్థం ఉన్నప్పుడు గొప్ప ధైర్యం మనం కలిగి ఉండడానికి ఆస్కారం అవుతుంది. ఎందుకంటే ధైర్యము దేవుణ్ణి లోబడి దేవుని పక్షంగా మనం ఉన్నప్పుడు దేవుడు మన పక్షంగా ఉంటాడు. ఏంటి అలా ఉన్నప్పుడు మనకు ధైర్యం వస్తుంది. దావీదు గారు ఎంత, గొలియాతు ఎంత. అతని ధైర్యం ఏంటి? నా ధైర్యము దేవుడే అన్నాడు. ఒడిసెలు పట్టుకున్నాడు, 5 రాళ్ళు తీసుకోండి, ఒక రాయితో ఫినిషింగ్. 5 తెచ్చి ఒకటి చాలు కదా. ఇంకా బ్రదర్స్ ఉంటుంటారు గొలియాతులు అంటారు కదా. దాని నుంచి కూడా బయటికి రావాలంటే రెడీ ఆయుధం చేసుకున్నా. మన ఆయుధం ఏంటంటే ప్రార్థన, దేవునికి స్తోత్రం, దేవునికి భయపడడం. అది ఆయుధం మనకి. భయపడడం అంటే విధేయత చూపించడం, దేవునికి విధేయత కనపరచడం. ఆదికాండము 20:11, 22, 12, 20:11. అబ్రహాము చాలా స్థలం ఏమి లేదంట. దేవుని భయం లేని ప్రజలు ఉన్నారు, దేవుని భయం కలగ ప్రజలు ఉన్నారు, మందిరాల్లో ఉన్నారు, సమాజంలో ఉన్నారు. 22:12. అప్పుడు ఆయన దేవుడు చెప్తుండే మన చిన్న ఇస్సాకుని కట్టెల మీద పెట్టేసి బలి ఇవ్వబోతున్నారు కదా. వేయకము, అతన్ని ఏమీ చేయకము, దేవునికి స్తోత్రం. హిందూ వల్ల తెలుస్తుంది అంటున్నాడు. ఏంటంట? నీ క్రియ, నువ్వు చేసే పని నువ్వు నాకు భయపడతావని నిరూపించింది. ఉట్టి మాటల మనిషివి కాదు, నువ్వు చేతల మనిషివి. దేవునికి వినయం విధేయత చూపించి భయం కలిగి జీవించే వ్యక్తివి కనుక ఇందువల్ల ఒకే ఒక కొడుకు నీకు అల్లారు ముద్దుగా పెంచావు. ఇక్కడ మీకు ఒక డౌట్ రాదు, ఒక కొడుకే 2 కొడుకులు అప్పటికి
కాస్త లేటుకి వెలుగుతుంది బల్బు. ఫస్ట్ పుట్టింది ఎవరు? ఇస్మాయిల్, తర్వాత ఇస్సాకార్, ఇద్దరు కొడుకులే. కానీ అతని లెక్క ఇంకా ఓవర్టేక్ చేసేస్తారు. ఇదంతా తెలుసు కదా మీకు, తప్పుని దిద్దేసుకోవడానికి. ఏంటి తప్పు ఒప్పుకోవడానికి ప్రయత్నం చేయరు, దాన్ని కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఆదికాండం 3:11 చూడండి. ఒక ఫస్ట్ బ్యాచ్ అదే మనకి ఈ పాఠాలు నేర్పింది. ఎవడు వృక్ష ఫలములు తింటివా? దేవుడు అడుగుతున్నాడు, ఏం చెప్పాడా? చేయలేదు ఎందుకు అబ్బాయిలు అని. మొదటి కొడుకు దేవుడికి. అందుకు ఆదాము అయ్యా బుద్ధి తక్కువ, గడ్డి తిన్నాను నేను, నీ మాట లేదు, నువ్వు చెప్పినట్టు చేయలేదు, తప్పు చేసిన అంటే అక్కడతో చాప్టర్ పోను. ఆయన క్షమించో కనికరించి ఏదో చేస్తున్నాడు. కానీ ఏం చేసాడు? రివర్స్ అయిపోతున్నాడు. ప్లస్ తప్పు నాది కాదయ్యా నీదే అంటున్నాడు. ఈ హవ్వం ఇచ్చావు, నా బుర్ర తినేసి నేను పండు తినేసి అని అంటున్నాడు. కానీ తప్పు నాదని ఒప్పుకోవట్లేదు. ఆవిడ వచ్చింది దానివల్లనే, ఆవిడ తినేసింది కాబట్టి నన్ను తినిపించింది, బుర్ర తినేస్తుంటే ఏం చేయాలని పండు తినేస్తాను, ఇలా రివర్స్లో చెప్తున్నాడు. ఒకసారి ఇలా కొండ మీద చర్చి ఉన్న పాస్టర్ గారు కిందని 1000 ఇటుకలు వేయించారట. మనకు చూడండి, ఈ చర్చి కట్టడానికి కనీసం 18 లక్షలు అయింది. కానీ ఎంత అవ్వాలి? 10 లక్షల లోపు అవ్వాలి. అంటే డబుల్ రేట్లు అయ్యాయి మోయటానికి. వేసిందంతా మోసిందంతా, యూనిట్ ఇసుక అలాగా. సరే, అందరినీ ఇటుకలు మోయమంటే నాని ఇలాంటి కుర్రలు అందరూ కూడా 10 ఇటుకలు చట్టల మీద పెట్టుకొని తెస్తున్నారు. ఒకడు మాత్రం ఒక ఇటుక తీసుకుని వస్తున్నాడు అంట. ఏదో అలా తెస్తున్నామంటే వాళ్ళకి బద్దకం అండి 10 సార్లు తిరగడానికి అంటున్నాడు. కానీ వీడు ఎక్కువ పోయిన అంతా లేదు. 10 సార్లు ఎవరు తిరిగితే 10 మోసేస్తున్నారు స్వార్థపరులు. అది నేను చూడండి ఒక్కొక్క ఇటుకి ఎంత జాగ్రత్త తెస్తున్నాను, మళ్ళీ ఇంకోటి వెళ్ళి ఇంకోటి తెస్తాను అంటున్నాడు. తప్పు ఒప్పుకోవడానికి ఏమాత్రం ఏం చేయాలనుకుంటున్నాడు? తప్పుని ఇతరుల మీద. మనకు వచ్చే కష్టానికి ఎవరు కారణం కాదు, మనమే చాలాసార్లు కదా. మనం దేవునికి అప్పగించుకోకపోవడం వల్ల, దేవునికి సమర్పించుకోవడం పోవడం వల్ల ఎలా జరుగుతుంది? మనకి రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం ఏమంటుందంటే, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన మనుషులు కాదు, దేవునికి అనుకూలములైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. చూడండి, శరీరాన్ని సమర్పించుకోవడం అంటే ఏంటి? నీ మనసు వాచ కర్మాన్ని దేవుని గౌరవంగా ఉండాలని. నువ్వేం తలస్తోటి దేవుడికి మహిమగా, దేవుడు మెచ్చుకునేదిగా, దేవుడు గౌరవించేగా, దేవుడు గణపరిచేదిగా, దేవుడిని గణపరిచేదిగా అలా ఉండాలని ఉద్దేశం. మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తాం? చెక్ చేస్తానంటే నీ ఇష్టం వచ్చిన చెక్ చేయక, చెయ్యి ఒకటే చూడు అంటావా? అన్ని చెక్ ఏంటి మనకు డాక్టర్ ఉన్న చిచ్చి నాన్న కన్నాన్ని ఇలా పట్టేస్తుంటాడు మా బంట్ల డాక్టర్. అది ఎంత డేంజర్ అంటే, ఏంటండి ఎలాగొచ్చిందిరా జ్వరం, ఇలా బాధేస్తుంటాడు. అమ్మాయిలైనా ఉన్నాయినా రైల్వే పెడతారు కదా, మన సోదరుడు ఉన్నా కదా, రే చెట్టి వాళ్ళ మిస్సెస్ని తీసుకెళ్ళి అనమాట రాణి గారిని. ఎవరో చెప్పాడు నీకు అక్కడ అన్నా నాన్న అని పట్టడు, నువ్వు స్టెథోస్కోప్ చూడు. సరే, మనం వాళ్ళకి అప్పగించుకోవాలి. మనం డాక్టర్కి మనము అప్పగించుకోవాలి. అప్పగించుకోకపోతే ఆయన చేసిన టెస్టులన్నిటికి ఒప్పుకొని ఆయన ఇచ్చే మందులు కూడా చెప్పినట్టు వినాలి. అలా రెస్పెక్ట్ ఇస్తాను కూడా మనం డాక్టర్కి. డాక్టర్ గారు 7 గంటలకు వస్తారంటే 6కి వెళ్ళి కూర్చుంటాం. ఇంకా తెలిసిన ఉంటే ఫోన్ కాల్లో ఏం చేస్తాం, దాన్ని రిజర్వ్ చేసుకుంటాం, దాన్ని ఏంటి అపాయింట్మెంట్ తీసుకుంటాం. ఆ విధంగా మనం చేస్తాం. మందు కూడా చీకటిని 5 గంటలకు చేసుకోవాలి ఒక మాత్రం, 7:30కి ఇంకోటి వేయాలి టిఫిన్కి ముందు, అప్పుడే లేస్తాం. కానీ ప్రార్థన చేయాలి 3 గంటల కంటే, దానికి అలారం ఉండదు. కానీ దీనికి మాత్రం మందులు వాడాలంటే మాకులు వాడాలి, దానికి ఖర్చు పంక్చువాలిటీ బాగా డాక్టర్కి అప్పగించుకుంటాం. ఏంటి అసలు దేవునికి అప్పగించుకుంటే ఈ బాధలు ఎందుకు, ఈ తిప్పలు ఎందుకు? మనం దేవునికి అప్పగించుకోకపోవడం వల్ల ఈ తిప్పలు వస్తాయని అర్థం. ఆదాము అవ్వలకి ఏంటి అక్కడ ఏమన్నారు? కొద్దిగా ముందుకెళ్ళిపోతే 12, 13, 14, 15, 16 వచ్చిన చూడండి. ఆదికాండం 3లో ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించేదాన్ని. ఎందుకంటే పిల్లల్ని ఎలా కందులో సులువు కానుక ఉండేదేమో ఒకవేళ, కానీ ఏం తప్పు చేస్తావు? నేను వద్దన్న పండు తిన్నావు కాబట్టి నీ గర్భవేదన ఏం చేస్తాను. ఇంకా కంటిన్యూ. వేదనతో పిల్లల కందువు నీ భర్త ఏడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పి. అంటే భర్త ఏడల వాంఛ అంటే బిడ్డలు కన్నప్పుడు ఇక కాపురం చేయకూడదు, బిడ్డలు కనకూడదు అనుకుంటారు. రెండుగా ప్రాణం పోయేంత ప్రాబ్లం ఫేస్ చేస్తారు కాబట్టి ఏంటి ఆ డల్లో కొలుస్తారు ఆ ప్రసవ వేదన యొక్క బాధను. అయితే ఇక్కడ అంతగా
హెచ్చిస్తూ ఇది అయిపోయింది, వాంఛ కలుగును. తర్వాత ఏం చెప్పాడు చూడండి, అతడు నిన్ను ఏలునని చెప్పాను. ఎవరు భర్త? ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని, అంటే ఎవరి మాట వినలేదని? దేవుడి మాట విన్నాడు. నా మాట వినకుండా ఆ మాట విన్నావని. ఏంటి అననీయ సత్యాలు కమిట్మెంట్ అయిపోయారు, గట్టి నిర్ణయం, పట్టుదల. ఏంటి కలిసే పొలం అమ్మారు, కలిసే డబ్బు తెచ్చారు, కలిసే దాచుకున్నారు, కలిసే పంపించారు, కలిసే అబద్ధం ఆడి, కలిసి మంచి పని చేసిన భార్య భర్తలు ఎవరు? అప్పుల్లా ప్రిస్కిల్లా. కలిసి సువార్త ప్రకటించారు, కలిసి రక్షణ పెంచారు, కలిసి బైబిల్ చదివారు, కలిసి సువార్త పౌలుతో సహవాసం చేశారు, కలిసి ప్రాణాలు ఇద్దాం అనుకున్నారు పౌలు కోసం. వాళ్ళు రోమపత్రిక 16లో ఉంటాయి. సో ఇంత మంచి త్యాగం చేసిన ఆ కుటుంబానికి ఏంటి అబద్ధమైన మోసం చేసి మరణం తెచ్చిన కుటుంబం ఎంత వ్యత్యాసం ఉంది. రిబకా సారాలు జీవితం ఎంతో బాగా చెప్పుకుంటారు. కానీ ఇక్కడ ధైర్యము ఎప్పుడు నీకు వస్తుంది అంటే దేవునికి భయపడినప్పుడు అది నీకు వస్తుంది. షిప్లో జర్నీ చేస్తారు కదా, అండమానికి కానీ ఎక్కడెక్కడికైనా. షిప్ నడిపించే వ్యక్తిని మోటార్ మ్యాన్ అంటారు. అంతేనా? అంటారా? అంతేనా? షిప్ కెప్టెన్ ఉంటాడు, మోటార్ మ్యాన్ ఉంటాడు, అక్కడ పైలట్ ఉంటాడు. అక్కడంటే అక్కడ పైలట్ ఎక్కడ ఉంటాడు? పైన ఉంటాడు. ఆయన విమానంలో, వెరీ గుడ్, ఫ్లైట్లో పైలట్ ఉంటాడు. విమానం ఎక్కి జర్నీ చేస్తున్నారు లేదా? ఆ పైలట్ మన ఫ్రెండా చుట్టమా? కానీ టికెట్ తీస్తాం, ఎక్కుతాం. ఇక్కడ కూడా షిప్, అలాగే ట్రైన్. మన ఇష్టం వచ్చిన ఫోన్ చూసుకుంటాం, ఇష్టం వచ్చిన మాట్లాడతాం, ఇష్టం వచ్చిన తింటాం, అన్నీ చేస్తుంటాం. మధ్యలో స్టేషన్లో స్లో అయితే దిగిపోయి పరిగెట్టుకొని మనం తినేవని కొన్ని తెచ్చుకుంటాం. ఏంటి ట్రైన్లు ఎన్నో పడిపోతున్నాయి, ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి. లక్షల సిబ్బంది ఉన్నా టైంకి రాదు. మీకు తెలుసా, ఒకసారి రైల్వే స్టేషన్లో ఒకడు ఎగిరి గంతులేస్తుంటావు ట్రైన్ వచ్చేస్తే 12 గంటలకి. అప్పుడు టీటీ అడిగాడు, ఏంటి బాబు నీ సంతోషం అంటే, ట్రైను 12 గంటలకు వచ్చిందని 1 గంటకు రావాలని. కానీ టీటీ అన్నాడు, అంటే ఇది నిన్న రావాలరా బాబు, ఇది ఈరోజు వచ్చింది, నీకు 1 గంట ట్రైన్ 12కి వచ్చింది అనుకుంటున్నావు, మా దృష్టిలో 23 గంటలు లేట్ అది. కాబట్టి ఇవన్నీ లేట్ అవుతున్నా, పడిపోతున్నా, బస్సులో ఎక్కి కూడా అలాగే జర్నీ చేస్తాం మనం కదా. ధైర్యంగానే ఉంటాం, డ్రైవర్ మనం చుట్టం కాకపోయినా. కానీ చుట్టం కంటే ఎక్కువైన దేవుడికి మనము ఇక్కడున్న ధైర్యం అక్కడ ఉండటం లేదు. ఎందుకని? లోపడకపోవడం, ఆయనకు మనము సమర్పించుకోకపోవటం. విశ్వాసం అనేది నిరీక్షింపబడి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైన కనబడినవి ఉన్నవనిటకు రుజువునై. హెబ్రీ 11:1 ఈ మాటను రాయించాడు దేవుడు. కాబట్టి అంత శ్రేష్టమైన విశ్వాసాన్ని మనం కలిగి ఉంటే ఆ విశ్వాసం కూడా ఎంత ఉంటే చాలా అన్నారు యేసుప్రభు వారు. ఆవగింజ ఎంత ఉంటుందండి? ఎంత ఉంటుంది? అంతేనా? ఎంత ఉంటుందా ఆవగింజ? ఎంత ఉంటుందా? అంటే కనిపించనంత ఉంటుంది. అంటే విశ్వాసంలో పడిపోయాలంటే కుదేరైపోతాం అని అర్థం. అడుగులు 4 అడుగులు ముందుగా 6 అడుగులు వెనక్కి వేయకూడదు. 4 అడుగులు వేసాక 5 అడుగు వేయాలి, కానీ అది అక్కడే నాగాలి, కానీ వెనక్కి నువ్వు అడుగు వేయకూడదు. విశ్వాసం అనేది చిన్నది, కనిపించినంతగా ఉంటుంది, కానీ దాన్ని కోల్పోతే మళ్ళీ తెచ్చుకోలేమని అర్థంలో చెప్పాడు. ఆవగింజ అంటే లేకపోతే చిన్న విశ్వాసం చాలండి ఏదైనా సాధించవచ్చు, అది కాదు దాని అర్థం. హలో, అడ్జస్ట్ అవ్వడం కాదు, విశ్వాసం పరిపూర్ణత గుర్తు. ఆవగింజలో డొల్ల ఉండదు, లోపల గొల్ల ఉండదు అనమాట. డొల్ల గొల్ల ఒకటే అర్థం. ఓకే, అది అలా కొట్టమంటే మొత్తం అంతా కూడా పౌడర్ అవుతుంది అనమాట. లోపల కన్నం అన్నీ ఇంకా పిక్క ఉండడం అలా ఉండదు అనమాట. అది ఆవగింజ అంటే పరిపూర్ణ విశ్వాసం. పూర్ణచంద్రుడు ఎలాగంటాము ఆ విధంగా మనము చందమామని దాన్ని ఏమంటే పౌర్ణమి ఎప్పుడు అంటామండి? అమ్మా నిండుగా ఉన్నప్పుడు. సగం వస్తే వస్తుందా? అది కనబడదు. ఎవరు చెప్పారా? బీఈడియా? ఓ బీఈడి INTELY అన్నారు. ఓకే, కాబట్టి అమావాస్యకి కనబడదు ఏకంగా. స్టార్టింగ్ కనబడినప్పుడు ఏం చేస్తాం? మన కళ్ళు మూసి ఎవడ మనకి బాగా నచ్చిన ఉంటాడు, ముఖం మంచిది అనుకుంటే అక్కడ తీసుకెళ్ళరా అని ఎవరినైనా పిలిచే, వేరే ఎక్కడున్నావు నన్ను తీసుకెళ్ళండి అలా. తెలుసా ఈ చరిత్రలు? కొద్ది పాత చరిత్ర, ఇప్పుడు అది మానేశారు అనుకోండి. ఏంటి సూర్యగ్రహణం, చంద్రగ్రహణం కొద్ది నిమిషాలు, పానిగ్రహం లైఫ్ అంతా ఉంటుందంట. పానిగ్రహం అంటే ఏంటి? వేర్లేనికి అయితే అయిపోవడం, పెళ్ళి. సరే, అలా కళ్ళు మూసుకొని వెళ్ళి ఆ ముఖం చూసి ఇలాగన్నీ నువ్వు ఈ నెలంతా మంచి జరగాలి, నెలకి అనమాట. అది నెలంతా మంచి జరగాలి,
అక్కడి నుంచి వచ్చిన కాలు జారి పడిపోయాడు అనుకో, దరిద్ర ఈ ముఖం చూస్తే జీవితంలో ముఖం చూడకూడదు ఎప్పుడు. చిచ్చి ఎలాంటి దాని ముఖం ఎదురైంది సీడ ముఖం అనుకోని ఇంకా వాళ్ళ ముఖం ఎదురైతే సైడ్ నుంచి వెళ్ళిపోవడం, కళ్ళు మూసేయడం, ఇలా వెళ్ళిపోవడం కానీ మాట్లాడిన ఇద్దరు వ్యక్తుల్లాగా అటువైపు మాత్రం చూడడం. అయితే దేవునికి భయపడడం ద్వారా మనకి ఏమొస్తుందంట? ఏమొస్తుందమ్మా? కరేజ్. ఏమొస్తుంది? ధైర్యం వస్తుంది. ఆ ధైర్యమే దావీదులోకి వచ్చింది, గొలియాతును చంపింది. పేతురుకు వచ్చిన ధైర్యం ఏంటి? పేతురు గారికి వచ్చిన ధైర్యం అమ్మా అదే ధైర్యం అంటే చెప్తారు. ఎవడ నీటి మీద నడిచేటని చెప్పాలి, మునిగిపోయిన సంగతి దగ్గర. మనం బస్సు మీద వెళ్ళబోతున్నాం, ప్రభు డ్రైవర్ ఫిట్స్ వచ్చకూడదు, నేను మాకేంటి ఎప్పుడు వచ్చి గుద్దికూడదు ఆ బస్సుకి, ఏంటి టైర్ ప్యాచ్ అయిపోయి అది చేస్తామా? బస్సు ఎక్కుతుంది అయినా క్షేమంగా జగదాంబ దించి అంటే చాలు. అంతేగాని డ్రైవర్ ఫిట్స్ అంటే ఎందుకు? డ్రైవర్ కండక్టర్ గొడవ వచ్చకూడదు, ఆడు బ్యాగ్తో కొట్టకూడదు, ఆడు స్టీరింగ్ ముద్ర దిగిపోకూడదు, ఇవన్నీ మనం చేయకూడదు. ఇక్కడ ఏంటంటే పేతురు గారి ధైర్యం యేసు ప్రభువే. అందువల్ల ఏం చేస్తుండే ఆయన? హైవే రోడ్ మీద నడిచినట్టు ఎక్కడ నడిచేస్తున్నాడు? అబ్బో, ఆయన విశ్వాసం ఎంత గొప్పదండి, ఎంత ధైర్యం. ఎప్పుడు ఆయన మునిగిపోయాడు? తన వైపు చూసుకున్నప్పుడు, లేదా లోకం వైపు సముద్రం వైపు చూసినప్పుడు కిందకి వెళ్ళిపోతుంది. అప్పుడు కూడా ప్రార్థన, దవలో ఉన్న రక్తం ఏదైనా వల్ల అలా చేసా అంటే చచ్చిపోదు. చిన్న ప్రార్థన చేసి ప్రభువా రక్షించు, దేవునికి స్తోత్రం అంటే ఎక్కడ ఎంత ప్రార్థన చేయాలో అంతే చేయాలి. ఆల్ టికెట్ పట్టుకుని లోపలికి వెళ్ళిపోతున్నాడు, ఎగ్జామ్ ప్రభువా ఇలా సంవత్సరం అంతా చదివాడు, జనవరిలో జాయిన్ అయ్యాడు, జూన్లో స్కూల్ ఓపెన్ అయింది అని చెప్పేవి అనుకో, ఫిజిక్స్ అలా రాయాలి, కెమిస్ట్రీ ఎలా రాయాలంటే లోపలికి రానవాడు, గేట్ వేసేస్తారు అడిగి. ఇవన్నీ చేస్తాయి ఏంటి? దానికి ఒక టైమింగ్ ఉంటుంది. ప్రభువా నీ జ్ఞానం ఇచ్చి బాగా రాసేటట్టు సహాయం చేయండి, ఆమేన్. రేపు 10th క్లాస్ రాజాబాబు ఎక్కడుందా? మా కుమారుడా ఒకసారి నిలబడు. మా అబ్బాయి రేపు 10th రిజల్ట్ గుద్ది కిటికీ చూడు, నువ్వు పొడవు కదా, నాకైతే ఆ భయం లేదు వేసేది. రేపు ఇలా పెట్టి అందరికి చెప్పు నా కోసం ప్రార్థన చేయండి 10th క్లాస్ రిజల్ట్ అని. అందరికి ప్రైజ్ రా. ఇదేంట్రా ఇలాగంటాడు ఓకే ఓకే, తగ్గేది లేదా? కూర్చో. వెరీ గుడ్. ప్రార్థన చేస్తారు అందులో చెప్పండి. మనతో పాటు ఏంజిల్ అమ్మ, అలాగే జాన్ బాబు, ఇంకా కొమ్మ చర్చి, ఇక్కడ మళ్ళీ సిపోర గారి తమ్ముడు కొడుకు, చాలా మంది ఉన్నారు 10th పిల్లలు, అందరి కొరకు. ప్రవీణ్ ఒకడు ఉన్నాడు. ఓకే, దేవునికి స్తోత్రం. ఏసీ ప్రవీణ్. కాబట్టి ఆ ధైర్యం ఏం చేసిందంటే అతన్ని అంటే ఒక తెగింపు తెచ్చింది దేవుని భయపడడం ద్వారా. ఇక్కడ ఆలోచించాలి, నీటి మీద నడడం కానీ, గొలియాన్ని ఎదిరించడం కానీ, అరిమైతే యేసు ఏం చేసేది? యేసు దేవాన్ని తెగించి అడిగాను ఉంటుంది. తెగించి ఏంటి? దేనికైనా రిస్క్ చేస్తున్నాడు అన్నమాట. యేసు దేవం అయితే నేరంలో పాదభాగం చేస్తారని, డేంజర్ సిచ్యువేషన్, యాక్షన్ జరిగేటప్పుడు మనం చూసామని వీడియో ఆడుకో గుద్దించాడు అన్నాం అనుకోండి, ఆడుతో పాటు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కోర్టుకి వెళ్ళాలి మనం కూడా. అందుకే భయపడి సాక్ష్యాలు చెప్పరు కొందరు. ఇప్పుడు యేసు దేవం నేరలోపం చేయబడి అన్యాయమైన తీర్పు తీర్చి అతను సిలువకి ఎక్కించారు కాబట్టి ఆ దేహాన్ని ఎవరు అడగకూడదు. ఏం చేయకూడదు? అడగకూడదు. కానీ ఆయన ఏం చేశాడంటే తెగించి అడిగాను ఉంది బైబిల్లో. ఎందుకు అడిగాడు? యేసు ప్రభు దేహం కంటే ఏది గొప్పది కాదు, నా జీవితం గొప్పది కాదు అనుకోండి అనమాట. అంత ధైర్యం చేశాడు. అందుకే అరిమేత చరిత్ర ఈ రోజు వరకు కోటాను కోట్ల మంది చెప్పుకుంటున్నట్టు మనం చూస్తాం. కానీ దేవుడి కోసం ధైర్యం చేసి అడుగు ముందుకేస్తే మిగతా అడుగులు ఆయన వేస్తాడు. భయపడకూడదు, సైతాను మన మీద దాడి చేస్తాడు. చూడండి, పందిని కుక్క తరుగుతాడు, అది పరిగెట్టి అంత పెద్ద వాళ్ళు పరిగెట్టి భయపడి ఒకసారి ఆగి ఇలా తిరుగుతుంది. కుక్క పదాలు అవునట్టు కుక్క తోక కూడా లోపలికి పెట్టేసి అంటాడు దాని దూరం. ఎందుకని? అది ఎదురు తిరిగింది కాబట్టి. అపవాదిని ఎదిరించడి, దాని ముందు దేవునికి లోబడిండి. కానీ ఆ వినయం విధేయత ఏం చేస్తే అంటే కొన్నంత బలాన్ని ఇస్తుంది, అంటే విజయాన్ని ఇవ్వడానికి అది ఉపయోగపడుతుంది. దేవునికి స్తోత్రం. ఈ ఐగుప్తు స్త్రీలు ఏం చెప్పారో చూడండి రాజుతో. 15 నుంచి మరి చదవండి. ఎందుకని? బైబిల్ ఏముందంటే దేవుడు ఆ ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే మనకి ఇచ్చాడు, కానీ ఏమి ఇవ్వలేదు? పిరిగితనం గల ఆత్మను మనకి ఇవ్వలేదు అంటాడు. ఏంటి తిమోతి? ఇక్కడ రండి. మరియు నిర్గమకాండం 1వ అధ్యాయం 15. మంత్రసానులతో మాట్లాడి మీరు ఎబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయొచ్చు, వారిని కాన్పుపేటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వారిని చంపుడి, ఆడుదైన ఎడల దాని బ్రతుకనీయుడని వారితో చెప్పాను. అయితే ఆ మంత్రసానులు
దేవునికి భయపడి ఉమ్. ఐగుప్తు రాజు ఉమ్. తమ ఆజ్ఞాపించినట్లు చేయక ఉమ్. మగపిల్లలను బ్రతకనీయక ఉమ్. ఐగుప్తు రాజు ఆ మంత్రస్థానాలను పిలిపించి ఉమ్. మీరెందుకు మగపిల్లలను బ్రతకనిచ్చి అంటే బతికిస్తున్నారంటే రాజుకి తెలిసింది ఇన్ఫర్మేషన్. అప్పుడు మళ్ళా పిలిపించి మళ్ళా క్వశ్చన్ చేస్తున్నాడు. ఈ పని ఆ. అలా చేసిద్రని అడిగారు. ఆ. అందుకు వాళ్ళు ఎంత వివేకాన్ని వాడారో చూడండి అక్కడ. అందుకు ఆ. ఆ మంత్రస్థానులు హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కాదు. హెబ్రీ స్త్రీలు ఐగుప్తులు అంటే మనలాంటి బ్యాచ్ కాదు. వాళ్ళు దేవునికి లోబడేవారు, దేవుని చేత ఎన్నిక చేయబడినవారు, దేవుని నమ్ముకున్నవారు, దేవుని గణపరిచేవారు, దేవుని మాటకు విధేయత చూపేవారు. అంతేకాదు వాళ్ళు చురుగ్గా ఉంటారు. చురుకైన వారు. ఏంటి నీరసంగా జాన్ నీరసం కాదు. గొడవలు అప్పారు. ఈశ్వరమని మనుషులు ఉంటే దేశం ఏదైతే బాగుపడునో, తిండి కలిగితే కండ కలవాడే ఈశ్వరమని అనకూడదట. ఇది ఎప్పుడు చేస్తాడు దేవుడు, ఇది ఎప్పుడు అవుతుంది అని మాడు మొఖం తొలగు. ఎవరికైనా ఇప్పుడు డబ్బులు అడిగే 10,000 ఇస్తావా, నీ మొఖం ఇవ్వగలనని అర్థం అనమాట. ఏమనేది బ్రదర్ 10,000 ఇవ్వండి అని అంటే ఒక నమ్మకం వస్తుందా, నేను ఇవ్వగలను నమ్మాను, అందుకు అడుగుతుండే. దేవుడి దగ్గర కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా అంటే ఉత్సాహంగా ఉల్లాసంగా ఎక్కడ మాట గుర్తొస్తుంది, ఎఫ్ఎంలో వస్తుంటుందా బాబాయ్ దగ్గర. కాబట్టి ఉత్సాహంగా ఉల్లాసంగా ఏమన్నది కీర్తన మొదటి కీర్తనలోనే 3వ వచనం చివరిలో దీవారాత్రములు ఆనందించుతూ ఆ వాక్యంలో ధ్యానించేవాడు ధన్యుడు అన్నాడు. ఆనందించుతూ ధ్యానించాలి. వాక్యం చదువుతూ నీరసం పెట్టించుకున్నాను, వాక్యం నీకు అర్థం కాదు, నీలో పనిచేయదు. అసలు వాక్యం పనిచేయాలంటే ఉత్సాహంగా వాళ్ళు అమ్మో దేవుని సంధికి వెళ్తాను ఉత్సాహంగా. ఏం వెళ్తాను ఆ కొండలు ఎక్కుతారు అని మెట్లు, ఆ తర్వాత అది 2వ ఫ్లోర్. పాస్టర్ గారికి ఏం పోయింది, నెమ్మదిగా వచ్చారు. మనం మాత్రం కొండ ఎక్కాలి, అక్కడ కూర్చోరు, కింద కూర్చోండి, నడుము నొప్పి, అటు ఇటుకి అయితే తొప్పుకోడు, కాలు చేసి తొప్పుకోడు, నా ముందుగా కాలు అంటాడు ఆయన. ఇదంతా ఈ యాత్ర అంతా ఎందుకని గోడకి జనం పెడితే గోడ దేవతలు అంటారు, గ్రామ దేవతల్లాగా. ఇది రాయి అని పిలిచేసి ఆ నిద్రలో తీసుకెళ్ళిపోతారు కదా. కాబట్టి ఈ సిచ్యువేషన్ నుంచి బయటికి రావడం కోసం ఏం చేయాలంట, ఉత్సాహాన్ని ప్రదర్శించాలి. ఉత్సాహం ఎక్కడి నుంచి వస్తుంది? దేవునికి స్తోత్రం. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును పౌలు గారు. ఏదైనా చేయాలంటే దేవుడే నన్ను బలపరచాలంటున్నాడు. అలా దేవుడికి మనం లోబడినప్పుడు దేవుని కార్యాలు మన జీవితాలు మనం చూడగలుగుతాము. ఏమన్నాడు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల కంటే పోల్చిలో చెప్తున్నారు, రూపకాలం కాదు, పోల్చి చెప్పడం. వీళ్ళకంటే వారు బలవంతులు, జ్ఞానవంతులు, దేవునికి లోబడేవారు, దేవుని బిడ్డలు అని సాక్ష్యం. ఒక అన్య స్త్రీలు ఏమి మంచి సాక్ష్యం ఇస్తున్నారు చూడండి. ప్లస్ రాజు ఏమన్నంటే కాన్పు జరిగేటప్పుడు కూడా పీటల మీదే చంపండి అన్నారు. దానికి నెగిటివ్ ఆన్సర్, పాజిటివ్ ఆన్సర్ కలిపి చెప్తున్నారు. దాని అర్థం ఏంటి, పీటల మీద చంపడానికి నువ్వు చెప్పావు, ఎందుకంటే పుట్టిన వెంటనే చంపమన్నారు. కానీ మేము వెళ్ళినప్పటికే గెలవైపోతున్నారు, పిల్లలు పుట్టించేస్తున్నారు, ఎత్తుకొని చురుగ్గా తీసుకెళ్ళిపోతున్నారు. ఇక మేము వెళ్ళినప్పుడు పీటల మీద లేదా, మంచాల మీద ఉంటున్నారు, బెడ్ల మీద ఉంటున్నారు, ఉయ్యాల తొట్టులో ఉంటున్నారు. కాబట్టి మేము చంపడానికి అవ్వదు, నువ్వు చెప్పే మాట ఇక్కడ సూట్ అవ్వలేదు అంటున్నారు. ప్లస్ వాళ్ళకి బతికించడానికి కారణం రాజు కాదు, వాళ్ళకి దేవుడు. దేవుడికి భయపడితే దేవుడు మేలు చేస్తాడండి. దేవునికి స్తోత్రం. దేవునికి భయపడి మనం ఏదైనా చేశామంటే దేవుడు అద్భుతాలు మన జీవితంలో చేస్తాడు. చూడండి హెబ్రీ పత్రిక 11:6. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తన్ను వెతుకు వారికి ఫలము దయచేయవాడు అని నమ్మవలన కదా. దేవునికి స్తోత్రం. దేవుని దగ్గరకు వచ్చేవంటే ఆయన ఉన్నాడని నువ్వు తప్పకుండా నమ్మాలి. నువ్వు ప్రార్థిస్తే ఫలం ఇస్తాడని నమ్మాలి కదా. యాకోబు 4:5 కూడా 2-3 వచనాల్లో మీరు దేవుణ్ణి అడగనందునే మీరేమీ పొందలేకపోతున్నారంట. అడగాలి, నమ్మాలి, విశ్వాసం తరగాలి, దాన్ని పొందాలి. ప్రభు చెప్తున్న డైరెక్షన్ అది. అలా అడగకపోతే మనం పొందుకునే అవకాశమే ఏమీ లేదు. ఒకవేళ వచ్చి ఆయన ఉన్నాడో లేదో వచ్చేమో నమ్మేం కాటు రావాలి వెళ్ళామంటే మనం నామకార్థ దృష్టిలోకి వెళ్ళిపోతాం. అంతేనా? అంటే మన వాక్యాన్ని పాటించిన వారి లిస్టులోకి వెళ్ళిపోతాం. ఒకసారి ఒక వ్యక్తి చిన్న చిన్న సీసా బాటిల్, కొబ్బరి నూనె బాటిల్ లాంటివి పెట్టాడంట. ఇది మహామందార తైలం. ఏంటి, సౌత్ ఆఫ్రికాలో ఖడ్గమృగాల కొమ్ముల్లో తీసిన రసం, దానితో తయారు చేసిన ఆయిల్ ఇది. మీరు జుట్టుకు రాశారంటే చిక్కగా ఉంటుంది, చక్కగా ఉంటుంది, ఏపుగా ఉంటుంది, ఒక ఇంటికి కూడా ఓడదు. ఏంటి, ఇంత నిగడగా వాడుతుంది. దీని చీప్ అండ్ బెస్ట్గా తక్కువ రేటుకి అమ్ముతున్నాం, మీకోసం కష్టపడి తెచ్చామని. అలా పెడితే 50 చేసాలు, ఉదయం సాయంత్రం ఇంత అడ్వర్టైజ్ ఒకడు అందరూ చూస్తున్నారు, వచ్చి కొంతం లేదు. ఎందుకంటే అమ్మేవాడికి బట్టతాను. ఆడేమన్నాడు, ఇది రాస్తే విపరీతంగా జుట్టు వస్తుంది, ఏంటి చిక్కగా ఉంటుంది, చక్కగా ఉంటుంది అన్నాడు. మరి ఆడికి ఎందుకు రాలేదు, డౌట్ రాదు వాళ్ళకి. కొంటారా?
కాబట్టి ఇక్కడ కూడా దేవుని వాక్యాన్ని దైవ గ్రంథాన్ని మనం చేతపట్టిన తర్వాత వింటుండి రక్షణ పొందిన తర్వాత కమిట్మెంట్ అయిన తర్వాత దాన్ని నిలబడాలి మనం అన్నలాగా. ఎప్పుడైతే నిలబడ్డామో మన బోధ, మన పాట, మన మాట, మన సువార్త ఫలిస్తుంది. ఎందుకని ఎదుటివాడికి నువ్వు చూపిస్తున్నావు క్రియల్లో, అది దేవుడు మెచ్చుకుంటాడు. వీరు క్రియలు చూశాడు, నేను చేసిన పనిని చూశాడు. ఏంటి వీరు ఎలాంటిది? ఒక మంచి మనసు కలిగిన స్త్రీలు, పిల్లల్ని చంపకూడదు, ఆ పుట్లో చంపని భ్రూణ హత్యలు అంటారు వాటిని. అలాగా చంపడం అభాసం సంతర్గత అంతా కూడా రాంగ్ అనమాట దేవుని దృష్టిలో. అలా చంపకూడదు అనే సిస్టమ్ వారు ఉన్నారు కనుక మంచి హృదయం కలిగిన వారుగా దేవుడు గుర్తించి వారి క్రియను బట్టి అంటున్నాడు వారికి ఎంత మంచి కాంప్లిమెంట్ ఇచ్చాడు. 20 వచ్చిన చూడండి, నిర్గమ 1:20-21లో ఒక మంచి మనము 11లో భయపడ్డారని చూస్తాం, 20లో భయపడుతున్నారని చూస్తాం. అంటే స్త్రీలో ఏముందంటే దేవుడు అంటే భయం ఉంది. అక్కడ ఆగుతూ ఒకసారి యాకోబు పత్రిక 2:19. దేవుడు ఎక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగ నమ్ముట మంచిదే. అంటే ఏంటి? దేవుడు అక్కడ నమ్ముతున్నాం మనందరం కూడా, అందుకే వచ్చాం. అవునా? దేవుడు అక్కడ మీ జయకోం దేవోం ద్వితీయమనాథ దేవనమాత్మరూపాయవే నమః అంటాడు వేదాల్లో. దేవుడు ఒక్కడిద్దరు కాదు, ఆయన ఆత్మస్వరూపి అంటారు. ఆ దేవుని దగ్గరికి వెళ్తారు హైందవ సోదరులు అందరూ కూడా. కానీ ఇక్కడ దేవుడు ఒక్కడనే, మనం ఎలాగైతే వేదములు ఉందో బైబిల్ ఉందో దేవుడు ఒక్కడనే 10 బైబిల్ ఉన్నారు. అలా ఉన్న మాటను మనం నమ్మాం, మంచిదే. కానీ దెయ్యాలకి మనకి వ్యత్యాసం చెప్తున్నాడు యాకోబు భక్తుడు. దెయ్యములను నమ్మి దెయ్యాలు వణుకుపోతాయి, నువ్వు కనీసం వనకట్లేదు, భయపడలేదు, పర్లేదు దేవుడు చూసుకుంటే దేవుడికి అంత తెలిసి ఏం పర్లేదు మేనేజ్ అయిపోతున్నాం మనం. అది కాదు, దేవుడికి నువ్వు భయపడ్డం అంటే వినయం విధేయత చూపించడం, దానికి లోపడ్డం తప్పకుండా కదండి. అలా దేవుని మాట వినడం ద్వారా మనం ఎన్నో ఫలాలు కూసుకుంటాం, దేవుని దగ్గర మేలు పొందుతాం. ఓకే, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 11 నుంచి చూడండి, 12 నుంచి కానీ. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక అంటే ఒకరోజు దేవుడు లేని వారు అన్నమాట. పరదేశులను వాగ్దానములను నిబంధనలు లేని ప్రజలై ఉండి నిరీక్షణ లేని వారును. నిరీక్షణ లేదు, అయ్యో చచ్చిపోతే ఎక్కడ వెళ్తాం మనకే తెలియనట్టు జీవితం, దేవుడు తెలియనప్పుడు లోకమందు దేవుడు లేని వారు, దేవుడే లేనటువంటి ఏది నమ్ముతాం మనకే తెలియదు. అమ్మ కొమ్మ పేర్లు చూస్తుంటే ఏంటి ఎలా ఉంటాయండి. ఒకసారి ఆట మీద సుత్తమ్మని రాశాడు. ఏంటంటే దేవుడు లేని ప్రజలై ఉండి క్రీస్తుకు ఇప్పుడేంటి మనం బాప్తిసం పొంది దేవుడు తెలుసుకొని దేవుడు ఉన్నాడని నమ్మి ఆయన ఒక్కడే నమ్మి ఆయనకు లోబడి ఆయన కమిట్మెంట్ ఇచ్చి ప్రభా నా జీవితంతో నీ ఆజ్ఞ చెప్పు, నీ చిత్తం చెప్పు, నడుస్తాను, నేను గణపరుస్తాను, గౌరవిస్తాను అని చేసి కనుక వెనక్కి వెళ్తే ఈ 5 మంత్రస్థానాల కంటే మనం తక్కువే ఏంటి. వాళ్ళతో పోల్చుకునే అవకాశమే మనకు లేదు. ఎందుకని? లోకరక్షకుని యేసుక్రీస్తు మనం నమ్మాం. సామాన్యమైన దేవుడు కాదు ఆ దేవుడు, ఆసామాసి దేవుడేమో కాదు, మోక్ష సిద్ధినిచ్చే దేవుడు, ఏంటి మహిమగల కార్యాలు మన జీవితంలో చేసే దేవుడు. కాబట్టి ఆ దేవుడిని బట్టి మనం ముందుకి వెళ్తున్నాం. దేవునికి భయపడితే జరిగే ప్రయోజనాలు 2 వాక్యాలు ఒకసారి చూద్దాం. భయపడంతో వచ్చే ప్రయోజనాలు 10:27. అంటే ఎక్కువ సంవత్సరాలు జీవించాలంటే దేవుడికి భయపడాలి. అది దాని మన అచ్చ తెలుగు భాషలో సామాన్య భాష 24:4. తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన స్వర సంపదలతో నింపబడును. జ్ఞానము గలవాడు బలవంతుడుగా నుండును, తెలివి గలవాడు శక్తిమంతుడుగా నుండును, వివేకము గల నాయకుడివై యుద్ధము చేయును, ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము. 111 కీర్తన 10వ. యెహోవా జ్ఞానమునకు మూలము, ఆయన శాసనాలను అనుసరించే వారందరూ మంచి వివేకము గలవారు. ఎప్పుడైతే దేవుని యందు భయం ఉందో అది ఏమిస్తుంది అంటే నీకు జ్ఞానాన్ని ఇస్తుంది. ప్రసంగి 8:12. అంతే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడి వారు క్షేమంగా. అబ్బో, దేవునికి భయపడితే క్షేమాన్ని ఇస్తాడంట. భయపడకుండా ధైర్యంగా ఉండే అవకాశాన్ని ఇస్తాడు. కాబట్టి దేవునికి భయపడడం చాలా ఇంపార్టెంట్. ఓకే, మనం ఇక్కడ కొంత హెబ్రీ నిర్గమకాండకి 1:21.
ఆ మంత్రసానులు ఆ. దేవునికి భయపడినందున దేవుడికి భయపడితే దేవుడు చేస్తున్న కార్యాన్ని చూద్దామా. ఆయన ఆ. వారికి వంశాభివృద్ధి కలుగు వంశ అభివృద్ధి కలిగించి అయితే ఆ. ఫరో ఆ. ఎబ్రియుల్లో పుట్టిన ప్రతి కుమారుని ఉమ్. నదిలో చాలు. పారవేశాడు. ఇక్కడేంటి వంశాభివృద్ధి అంటే ఏంటి? వంశాన్ని ఇవ్వటం, దానిని అభివృద్ధి చేయడం. అంటే మనల్ని బట్టి మన పిల్లల్ని ఇవ్వటం, ఆ పిల్లల్ని కూడా వృద్ధి చెందించటం. అంటే ఇంత దేవుడు ఎందుకంటే ఎవరికి రుణాస్తుడు కాదు. హెబ్రీ 6:10 ఏముంటది? ఎవరైనా 6:10 హెబ్రీ పత్రికలో మనం ఎవరికైనా పరిశుద్ధులకి, దేవుని మందిరానికి, దైవజనానికి ఏదైనా ఉపచారం చేస్తే అది మరిచిపోతుంది దేవుడు అన్యాస్తుడు కాదంటాడు. తిరిగి ప్రతి ఉపకారం ఆయన మనకి చేస్తాడు. కానీ దేవునికి భయపడడం వల్ల వచ్చే ప్రయోజనాలను ఎన్నింటినో దేవుడు ఇక్కడ మనకి చూపిస్తున్నాడు. దేవుని స్తోత్రం. అంటే దేవుడికి విధేయత చూపి, దేవుడికి లోబడి, దేవుని దగ్గర ఏదైనా ఉంటే ఒప్పుకొని, దాని నుంచి విడుదల పొంది ఒప్పుకొని విడిచిపెట్టి వాడు ధన్యుడు అంటాడు కదా. దేవుని కార్యాలు మన జీవితంలో జరగడానికి ఇది బలమైనటువంటి కారణంగా దేవుడు చూపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. వీళ్ళకి ఏం చేశాడండి? ఐగుప్తు మంత్రసానికి దేవుడు చేసిన మేలేంటి? అమ్మా, వంశాభివృద్ధి. మనకు అవసరమా కాదా? కీర్తన 34:15. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొదలకు ఒగ్గి ఉన్నవి. ఏంటంటే నీతిమంతుడు అంటే దేవుని ఆజ్ఞను పాటించేవాడు. అతను ప్రార్థన చేసి దేవుడు వింటాడంట. విని ఏం చేస్తాడు? అతనికి జవాబు ఇస్తానన్నాడు. ఇంకా 1 సమూయేలు 2:30 రెండో భాగం చూడకుండా చెప్పండి మీరు. 2:30 సమూయేలు గ్రంథం. నన్ను గణపరచు వారిని. అది దేవుడిని మనం గణపరచుడు ఎప్పుడు నేర్చుకుంటాం? ఆటోమేటిక్ మన స్థితిగతులను దేవుడు జోక్యం చేసుకొని అన్ని విషయాలు మనకు సహాయము చేస్తాడు. అంత కృప మనందరికీ దేవుడు దయచేయను.